ఇప్పుడు మనం డివియేట్ చేసాను నేను పొరపాటు మ్యూజిక్లో నుంచి పక్కకి వెళ్ళాము. మ్యూజిక్ అండ్ డాన్స్ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నాను. ఒక 2-3 months ఉన్నాను, కానీ బట్ నాకు ఇన్హెరెంట్గా సంగీతం బాగా వచ్చు అనమాట. కొంచెం అంత పెద్దగా కాదు కానీ ఏదో సరదాగా కొన్ని కార్డ్స్ అయ్యింది. గిటార్ నేర్చుకున్నాను ఎప్పుడో కాకినాడలో. నాకు ట్యూన్స్ కట్టడం చాలా ఇష్టం. అది నేను ఇళయరాజా గారు నేర్చుకున్నాను. తన్ననాల మీద కట్టేవాడు, ఎందుకంటే ఆయన నాన్ తెలుగు కాబట్టి ఒక సాంగ్కి తన్ననాల పల్లవి, చరణం, అనుపల్లవి అని ఎలా కట్టాలనేది ఆయనతో జర్నీ చేసిన 30 ఏళ్ళలో నేర్చుకున్నది ఏంటంటే అది. అంటే ఇప్పుడు మీరు సంగీతం నేర్చుకోకుండా కూడా మ్యూజిక్ చేయగలనన్న మీకు ఇది ఉందా? ఎవరికి సంగీతం రాదు, నిజంగా ఆ ట్యూన్ అనేది లోపల కట్టే. ఇప్పుడు విద్యాసాగర్ ఉన్నాడు అనుకోండి, నాకు బాగా ఫ్రెండ్, అతను స్వరం కూడా లేదు అతనికి. నేను పాట పాడి వినిపిస్తాను మీకు పల్లవి చరణం, అతనికి దేవుడు అది కూడా ఇవ్వలేదు. హార్మోని మీద చేస్తే వస్తుంది అతనికి. మరి మంచి సినిమాలు చేశాడు, ఊపాడు ఇండస్ట్రీని. మలయాళం దేశాన్ని మొత్తం ఊపు పాడేశాడు. మంచివాడు కూడా మనిషి, నాకు చాలా ఇష్టం కదా. ఇళయరాజా గురించి నేను ఎఫ్లై అయిపోయాను అతనికి సినిమా. మరి మాకు అన్ని ఇళయరాజా కదా అప్పుడంతా. ఆయనకి ఇంకోటికి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయడు మాకు. ఆ భయంతో ఇళయరాజాని వదిలేవాళ్ళం కాదు అనమాట. బట్ ఇళయరాజా ఈజ్ జీనియస్. ఆ మ్యూజిక్లో మట్టుకు అతన్ని తమిళ్లో తేన్ ఎస్ఐ అంటారు, తేన్లా ఉంటుందని అతను సంగీతం. నిజంగా అది ఇప్పుడు ఈ రోజుకి కూడా నేను పోయే వరకు కూడా ఐ లవ్ ఇళయరాజా మ్యూజిక్. అంటే చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు కానీ మ్యూజిక్ డైరెక్టర్స్, బట్ ఇళయరాజా ఈజ్ అల్టిమేటం అంటే అనమాట. అది చాలా మళ్ళీ అట్లా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయనకే సంగీతం రాదు. మరి ఆయనకి సంగీతం రాదంటే మనం పాడడం వేరు, క్రియేట్ చేయడం వేరు కదా. ఇప్పుడు పాడడం అంటే మీరు నేర్పింది పాడతారు, ఇది క్రియేట్ చేయడం అంటే కొంత పరిజ్ఞానం. నేను క్రియేట్ చేయగలను. నేను చాలా నేను ఒక సాంగ్ నాకు బాలు గారు పాడారు, సర్వసుందరంగా అబ్బాయిలో. ఒక్కసారి పాడితే పారిపోతారు. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే అందులో మాట్లాడమే ఉన్నాం కదా. ఆ పాట సర్వసుందరంగా అబ్బాయిలో బాలు గారు పాడిన పాట మీరు చూపించవచ్చు. విజువల్లో దొరకపోయినా ఆడియో ఉంటుంది. నేనే పాడాను. అది మ్యూజిషియన్స్ అంతా ఇళయరాజా మ్యూజిషియన్సే, నేనే మ్యూజిక్ చేశాను అనమాట. చాలా బాగుంది పాటది, నువ్వు పాడింది కూడా బాగుంది, ఉంచే అన్నారు. మీరు యాక్చువల్గా ఆయన లౌకికల్కి ప్రెసిడెంట్. ఆయన ప్రపంచ లౌకిక సంఘం ఏమైనా ఉంటే దానికి ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం గారు. సార్ నేనే దొరికానా సార్ అంటే మేము విష్ణా గ్రూప్ కదా, మాకు ఆ చనువు ఉంది, ఆయనతో మాట్లాడే చదువు. నిజంగా అన్నాను గీతాకృష్ణ, నిజంగా అన్నాడు. బాలసుబ్రహ్మణ్యంతో పాటించకుండా నేను ఆల్రెడీ వస్తాను, దెబ్బతిన్నాను. కీచురాళ్ళలో ఒక సాంగు, నాకున్న ప్రేమని ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, ఎక్కువ ప్రేమ అయిపోయి ఇళయరాజాతో పాట పాడించాను, దొబ్బింది ఆ పాట. అది బాలు గారు, అది బాగానే ఉంది. ఇళయరాజా పాడిన పాట కలుషితం అనే పాట ఉంటుంది, అది బాలు గారు పాడి ఉంటే పుష్పవత్త సాంగ్ కంటే బాగుండేది. తర్వాత బాలు గారితో మాట చెప్తుంటే ఆయనకి ఏం అనలేదు, ఎందుకంటే మరి ఇళయరాజా దగ్గర ఏమన్నా మరి ఈయన ఎక్స్ప్రెషన్ మార్చాడు అంటారు కదా. నేను ఎన్నిసార్లు అన్నా, ఇప్పుడు నా సాంగ్ కాబట్టి నా సాంగ్ కోసం వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు అక్కడ ఒకసారి దెబ్బతిన్నాను. ఇప్పుడు మళ్ళీ నన్ను పెడుతున్నారు ఇప్పుడు పాటకి. నమస్తే అన్న, మీరు పాడండి అన్న అనమాట. ఆయన నిజంగా బాగుంది అన్నాడు. వదిలేండి సార్ అన్న. ఆయన ఎంత డిప్లొమాటిక్ అంటే ఎవరిని నొప్పించకుండా అంతలాగా. ఐ ఆల్వేస్ ఫీల్ సాడ్ ఫర్ హిమ్. సచ్ ఎ గ్రేట్ సింగర్. ఏంటంటే అసలు 50,000 60,000 పాటలు అది ఎలా పాడేటే ఏంటి అంటే ఆ చిన్నప్పటి నుంచి అది పాడుకుంటానే వెళ్తున్నాడు. సో ఈ సందర్భంగా ఆయన గురించి స్మరించుకోవడం కూడా ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. అతను చాలా డిప్లొమాటిక్. అసలు డిప్లొమాసీ నేర్చుకోవాలంటే బాలుగారితో నేర్చుకోవాలి, ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలంటే బాలుగారితో నేర్చుకోవాలి. చూసి కూడా మీకు ఎప్పుడు అలా అంత ఆయనకి మరి ఎలా వచ్చిందో, ఆయనకి పక్కన మెడ్రాస్ పక్కన నెల్లూరు రావడం వల్ల మొత్తానికి ఆ తమిళ ఆయన తెలియ వాళ్ళను ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ ఆయన ఎంతమంది చూసాడు ఆయన, ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు మొత్తం పాత వాళ్ళ దగ్గర నుంచి ఎంతమంది. మీరు ప్రాంతీయం అన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకి నెల్లూరు తమిళ ఎంతో లౌక్యం ఇస్తే మీకు గోదావరి వెటకారం కూడా బాగా ఉన్నట్టు. బాగా చాలా బాగుంది. బాలు గారు అంటే తమిళియన్స్కి ఎంత ఇష్టం, అంతకంటే తెలుగు వాళ్ళ కంటే రెట్టింపు ఇష్టం కన్నడలో. అవును, ఒక వీధికి కూడా ఆయన పేరు పెట్టారు. అసలు వాట్ ఈజ్ అసలు ఆయన అంటాడు, ఆయన డిప్లొమాటిక్గా అంటాడు, నిజంగా అంటాడు తెలియదు, కానీ నాకు సంగీతం రాదు అంటాడు ఆయన. అండ్ అక్కడ మీరు అన్న పాయింట్ నేను ఎప్పుడు గమనించలేదు, కానీ కరెక్ట్. క్రియేట్ చేయటం వేరేను, పాడగలటం పాడటం వేరే. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఆ విధంగా చెప్పాలంటే నాకు సంగీతం బాగా వచ్చు, చాలా చాలా బాగా వచ్చు. మేబీ ఐ డోంట్ నో
ఒకసారి కీచురాళ్ళు మీ టైం ఉందా? ఉంది. కీచురాళ్ళు కంపోజ్ చేయంగా అయిన తర్వాత 4-5 నెలల తర్వాత డేట్ ఇస్తాడు, అంత బిజీ అయినా. ఆ టైంలో నాకు 2-3 డైరెక్టర్లకి బాగానే చేసేవాడు, మేము ఆయన అంత గౌరవిస్తాం కాబట్టి. నాకు సంకీర్తన తర్వాత కోకిల తర్వాత కీచురాళ్ళు, ప్రియతమ అలాగ కంటిన్యూస్గా చేస్తున్నాడు. కీచురాళ్ళు కంపోజింగ్కి ఎక్కడికి వెళ్ళాం, కోయంబత్తూరు వెళ్ళాం. నేను నా ప్రతి కంపోజింగ్ బయట తీసుకెళ్ళేవాడు. అలాగే టైం కంపోజింగ్ మాల్డీవ్స్ వెళ్ళాం. మీ ఇద్దరం వెళ్తాం, వెనకాల ఎవరు అసిస్టెంట్లు ఎవరు వస్తారు, 2-3. హార్మోని ఎక్కువ మంది ఉంటారు, నేనే హార్మోని మోసేవాడిని. నాకు సంగీతం ఆయనతో ఏదో విధంగా బాగా చేయించుకోవాలని నాకు అంత ఇష్టం సంగీతం. అది అతను తెలిసే విషయం, వీడికి సంగీతం సాంగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. సంకీర్తన కంపోజింగ్ కూడా అలాగే సూర్య హోటల్లో చేసాం, కోయంబత్తూరులో ఒక డ్యామ్ మీద కూర్చొని చేసాం. అలాగే కోకిల వచ్చి తెక్కడి అంటే కేరళలో తమిళనాడు బార్డర్లో ఇంకో గెస్ట్ హౌస్ ఉంది, అక్కడ చేసాం అన్నమాట. అదేవిధంగా కీచురాళ్ళు ఎక్కడో వేరే చోట ఎక్కడికి తీసుకెళ్ళి చేసాం. అతను కోరిక తీర్చలేకపోయాను. గోదావరి మీద లాంచీ మీద వెళ్తూ ఉన్నప్పుడు కంపోజింగ్ చేయాలి అని అడిగాడు నన్ను. అది ఒకటి చేసుకోలేకపోయాను. ఎందుకంటే నేను సినిమా చేసే టైంకి గోదావరి చాలా పొంగుతూ ఉంది, భయం వేస్తుంది అనమాట, రెడ్గా వచ్చేస్తుంది కదా. చిన్నప్పుడు కాఫీ అని ఉండేదాన్ని, రెడ్గా ఉండేది గోదావరి కాఫీలాగా. తర్వాత వద్దులే తర్వాత అని చెప్పేసి వేరే చోటకి వెళ్ళాం. ఈ కీచురాళ్ళు కంపోజ్ చేసినప్పుడు నాకు క్యాసెట్ ఇస్తాడు. నాకు మిగతా వాళ్ళగా ఎన్ని సాంగులకి వస్తే అన్నీ ఇవ్వడు, 30 ట్యూన్లు ఇస్తాడు మినిమం. నేను సెలెక్ట్ చేసుకుంటాను ఏ సాంగ్ ఏ సందర్భం అని. ఆయనకు కూడా తెలియదు నేనేం సెలెక్ట్ చేసుకున్నాను. రేపు రికార్డింగ్ కనుక ఈ రోజు వినిపించాలి వెళ్ళి టేప్ రికార్డులో వేసి అంటాడనమాట. అంతే. మార్నింగ్ వస్తాడు, ఆ సాంగ్ అందరూ క్యాసెట్ ఉంటుంది, ఆ క్యాసెట్ తీసి నేను చేసిన సాంగ్ని మ్యూజిక్ రాస్తాడు. 1 అవర్ సాంగ్ తయారైపోతుంది. ప్రపంచంలో ఎవరో లేరట అలాగా. 1 అవర్లో హార్మోనియం మీద కూర్చుని అలా నోట్స్ రాస్తాడు, వెస్టర్న్ నోటేషన్స్. అక్కడికి వెళ్తే ఫుల్ సాంగ్ తయారవుతుంది. అలా కీచురాళ్ళు క్యాసెట్ నేను అప్పుడు కొత్తగా ఎవరో నాకు సినిమా వాళ్ళు కవర్ ఏదో ఇస్తే నేను అందులో క్యాసెట్ వింటూ ఉండేవాడిని. నేను సెలెక్ట్ చేసుకున్న పాటలు నాకు బట్టి వచ్చేసినాయి, నాకు సంగీతం వచ్చి కాబట్టి. మనసుకి పట్టాలి కదా పాట. నేను ఏదో ఒక అడ్వర్టైజింగ్ కన్వెన్షన్ ఏదో మీటింగ్ ఏదో తాజ్ కోరమండల్ అనే హోటల్కి మెడ్రాస్లో వెళ్తే ఎవరు కొత్త డ్రైవర్ని పెట్టుకున్నాను. వాడు నేను లోపలికి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ నైట్ 10 గంటలకు వస్తాను, అది పెయిడ్ కోర్స్ అనమాట. అది అన్నానని చెప్పేసి వీడు ఏం చేయంటే ఎక్కడికో వెళ్ళిపోయి వీడు మందు గిందు కొట్టేసి బ్యాగ్లో క్యాసెట్ పెట్టిన ఆ బ్యాగ్ని పాడేసి అందులో డబ్బు తీసుకుని వాళ్ళు మెదలకుండా వచ్చాడు. కారు పోయిందని నాకు ఉన్న ప్రొడ్యూసర్లు అందరికి పిలిస్తే వచ్చారు, అనేది కొట్టారు, అంత అయిపోయింది. బ్యాగ్ చూసుకోలేదు నేను, అందులో క్యాసెట్ పోయింది. ఇళయరాజా దగ్గరికి వెళ్ళి చెప్పాను ఇలాగ, మనకి ఎల్లుండి మనకి సాంగ్స్ నేను సెలెక్ట్ చేసుకున్న 5 సాంగులు నాకు బాగా వచ్చు, కానీ ఆ సాంగ్ పోయింది, మీ దగ్గర క్యాసెట్ ఉంటుంది కదా చూస్తే నేను వినిపిస్తానంటే ఆయన దగ్గర క్యాసెట్లు పెట్టి ఒక ఆయన ఉన్నారు గోవిందరాజు, నిన్న ఆయన కూడా పోయాడు. ఇప్పుడు ఆయన అడిగితే కరెక్ట్గా ఈ క్యాసెట్ కనపడలేదు, అక్కడ కూడా కొన్ని వేలు ఉంటాయి. అంటే ఇది జరగాలని జరిగిందేమో, మరి ఏం జరిగిందో. అప్పుడు మీరు ఏం చేద్దాం అన్నాడు, నేను పాడేస్తానన్నాను. మీరు కంపోజ్ చేసిందే మీ పాట నేనే మళ్ళీ తనలో పాడేస్తాను, 5 పాటలు పాడేశాను. ఆయన చప్పట్లు కొట్టి నేను ఈ టైప్ క్యారెక్టర్ని ఎక్కడ చూడలేదన్నాడు. అంటే అంత ఇష్టం, అంత సంగీతం నీలో అంత ఉందన్నాడు. మరి అటువంటిప్పుడు నేను సంగీతం చేస్తానంటే ఎందుకు చేసావని అడిగాడు నన్ను. సరదాగా చేశాను, నన్ను సర్వసుందంగా అబ్బాయి చేసి క్యాసెట్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు వై షుడ్ యూ డూ, నేను ఉన్నాను కదా అన్నాడు. సరదాగా చేశాను సార్ అని అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ కమ్ సమ్ హౌ డన్ ఇట్. అంటే సంగీతం అంటే ఉన్న ఇంట్రెస్ట్తో పాటు మీరు అన్నట్టు ట్యూన్ చేయగలగడం వస్తేనే సంగీతం వచ్చినట్టు లెక్క. అలాగని చెప్పేసి మొత్తం నేనే చేసుకోలేదు కదా. స్టిల్ ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే ఎవరో మీకు ఇళయరాజా చేశారు మేమేమో సరిపోతాం టైప్లో అని అంటున్నారు. ఇప్పుడు కీరవాణి కూడా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు, అయినా కూడా వీళ్ళందరికీ ఇళయరాజాకి మీరు పెద్ద ఫ్యాన్, ఆయన మీకు పెద్ద ఫ్యాన్ అన్నట్టుగా మాట్లాడి మీకు మేము సాటిస్ఫై చేయగలం అనే ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా. అసలు అది అనక్కర్లేదు, ఎవరి వాళ్ళది ఎప్పటిదే. కానీ అది ఇంకా అంటే విద్యాసాగర్ మీద ఒక ఐడియా ఉండేది. అంటే అతను పాట పాడలేడు కానీ హార్మోనియం మీద వినిపిస్తాడు అనమాట. అతను కూడా ఐ థింక్ ఈజ్ రిలాక్స్డ్ అనుకుంటే ఇప్పుడు అతను బాగా సెటిల్ అయిపోయాడు. ఇంచుమించు అందరు కొత్త పిల్లలు వస్తున్నారు కదా, ఇప్పుడు కొత్త పిల్లలు వస్తున్నారు బాగా. యూట్యూబ్లో చేసిన పిల్లలు, షార్ట్ ఫిలిమ్స్కి చేసిన వాళ్ళందరూ ఇప్పుడు సినిమాలకు అంటే స్లోగా
ఎక్కుతున్నారు. నేను యాక్చువల్గా నిన్న మొన్న అయింది మాకు మ్యూజిక్ సిట్టింగ్ కింద ఈ పిల్లల్ని కీబోర్డ్ కింద పెట్టుకుంటున్నాను అనమాట. నేను కంపోజ్ చేసిన దానికి నా స్టైలు వీళ్ళకంటే హెడ్. నాకు వెస్టర్న్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పాను కదా. ప్రతి గ్రూప్ గురించి తెలుసు నాకు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ వరకు మొత్తం తెలుసు నాకు. అంచేత వాళ్ళకి ఆ సింకపేషన్ చెప్పగలను అనమాట. వాళ్ళకి తెలియాలి. కరెక్ట్. మిమ్మల్ని అందుకుంటే మంచిది వస్తుంది అనమాట. ఎందుకంటే నేను మరీ పాతకాలంలా చేయకూడదు. ఇప్పుడు మరీ కొత్తవి చేస్తున్నారు కొంతమంది. కొంచెం బాగుంటాయి, కొన్ని బాగు. ఒకే పందాలో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది యాక్చువల్గాను. కొంచెం కష్టపడాలి. వీళ్ళు కూడా చాలా కమర్షియల్ అయిపోయారు. ఈ మ్యూజిషియన్స్ ఎప్పుడూ కమర్షియలే, ఇప్పుడు ఇంకా బాగా కమర్షియల్ అయిపోయారు అనమాట. అయినా పర్లేదు, దే కెన్ కాన్సన్ట్రేట్ వెల్. అండ్ వాళ్ళకి అది నోట్స్ రావాలి. క్లాసికల్ నోట్స్ ఒకటి, వెస్టర్న్ నోటేషన్స్ వస్తే. నాకు ఎవరో కేరళలో ఎవరో ఉన్నారు, ఆయన మెడ్రాస్లో ఉండేవాడు. ఈ యారిజ్ జైరాజ్ వాళ్ళ ఫాదర్తో ఫ్రెండ్. ఆయన ఎవరో పరిచయం అయితే ఆయన అరేంజ్ చేస్తున్నాడు నాకు. ఇప్పుడు మెడ్రాస్ మ్యూజిషియన్సే ఇక్కడ ఎవరో ఉన్నారు, బట్ మెడ్రాస్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనమాట. ఈ దేవిశ్రీకి వాయించే వాళ్ళు ప్రస్తుతం వాళ్ళని గ్యాదర్ చేస్తున్నాం. ప్రస్తుతం మెడ్రాస్లోనే కూర్చుని ఈ కోకిలా 2కి ఏం చేయాలి, రాజా గారికి చెప్పి ఆవిడే శోభన నరేష్ ఉంటారు, చేస్తుంది. వదలలేదు. మొన్న కూడా మలయాళంలో చేసింది, మంచి సినిమా. అది అమెజాన్లో ఉందండి, అది నెట్ఫ్లిక్స్లో ఉంది. మరి 50 ఏళ్ళు వచ్చేసినాయి కదా, ఇంకేం వస్తుంది. అమ్మాయి మంచిది. నరేష్ దానికి కొంచెం అనుమానం. మరి ఇప్పుడు అతను యాక్టివిటీస్ చూస్తుంటే మరి అతను ఎలా చేస్తాడు అంటాడా నాకు తెలియదు కానీ, బట్ ఐ వాంట్ యాక్షన్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యన కూడా చాలా వెరైటీ క్యారెక్టర్స్. నేను అతనికి మెసేజ్ పంపాను, కోకిలా 2 చేస్తున్నాం అని చెప్పేసి అన్నాను. వాళ్ళు ఉంటేనే మీకు మళ్ళీ ఆ సినిమా ఫ్లేవర్ మళ్ళీ వస్తుంది. అంటే మాకు ప్రేక్షకులతో చెప్తున్నాను, మీకు కాదు అది. అవును, కరెక్ట్ అండి. నేను అలాగే పెట్టాను. బట్ వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ జరుగుతున్న సినిమా కాబట్టి వాళ్ళు కూడా చూడాలి. మీరు అన్నట్టు వాళ్ళని అడగాలి మనం యాక్చువల్గాను. విన్నారు కదా, ఇవాళ గీతాకృష్ణ గారు చాలా బోల్డ్గా మాట్లాడారు, ధైర్యంగా మాట్లాడారు. ధైర్యంగా అనడం కంటే కూడా ఆయన అనుకున్న మాట, ఆయన మనసులో మాటల్ని ఉన్నవి ఉన్నట్టుగా, ఎక్కడ ఏమంటారంటే ఏదో డిప్లొమాటిక్గా కాకుండా చాలా సూటిగా మాట్లాడారు. అలాగే కోకిలా 2 తీస్తున్నాం అంటున్నారు. చాలా హ్యాపీగా, అంటే సరదాగా గడిచిపోయింది. ఆయన్ని మేము ప్రశ్నించడానికి కూడా ఏం అవకాశం ఇవ్వలే. ప్రశ్నలు బదులు ఆయనే, ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఆయనే వచ్చేసింది. అలాగే గీతాకృష్ణ గారితో ఈరోజు వైజయంతితో మాటామంతి చాలా సరదాగా సాగింది. ఇది ఈరోజు మా కార్యక్రమం. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.